అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. నమస్తే అండి. మనకి బంగ్లాదేశ్ కి మధ్య వ్యతిరేకతలు ఏర్పడుతున్నాయి. ఎందుకు ఏర్పడుతున్నాయి? అసలు మనకి బంగ్లాదేశ్ కి ఎలాంటి రిలేషన్ ఉంది? మనకి వాళ్ళతో ఎక్కువ స్నేహం, అడపాదడపా అక్కడో ఇక్కడో కొంత వైరం అయితే నడుస్తూ ఉంటుందా? నడుస్తూ ఉందనే చెప్పాలి. వాళ్ళు మన మీద విధిస్తున్న ట్రేడింగ్ ఆంక్షలు, ఇన్ రిటర్న్ మనం వాళ్ళకు పెడుతున్న ఆంక్షలను చూస్తే అలాగే ఉంది. ఒకప్పుడు మన ద్వారా స్వతంత్రం తెచ్చుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది? మాట్లాడదాం. మనతో ఉన్నారు డాక్టర్ కన్నగంటి రమేష్ గారు, డైరెక్టర్ ఫౌండర్ ఆఫ్ సిహెచ్ఎస్ఎస్. నమస్తే మేడం. నమస్తే హర్షిని గారు. చాలా మంచి ప్రశ్న వేశారండి. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్కి ఇప్పుడు ఉన్న టెన్షన్ వాతావరణంలో మన చుట్టుపక్కల ఉన్న మన నైబర్స్ ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇండియాకి పాకిస్తాన్తో 3,323 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉందండి. ఇండియాకి ఈ బంగ్లాదేశ్తో కొద్దిగా ఇది మనం ఎక్స్పాండ్ చేస్తే, సో ఇండియాకి బంగ్లాదేశ్తో 4,096 కిలోమీటర్ల భూ సరిహద్దు ఉంది. మనకి 4,096 కిలోమీటర్లు. ద లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ ఇండియా షేర్స్ విత్ బంగ్లాదేశ్. తర్వాత ది సెకండ్ లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ ఇండియా షేర్స్ విత్ ఈజ్ చైనా. 3,488 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది భారతదేశానికి చైనాకి మధ్య. ఇక్కడ నుంచి మీరు చూడండి ఇదంతా. ఓకే. థర్డ్ వన్ ఈజ్ పాకిస్తాన్, 3,323 కిలోమీటర్లు. తర్వాత నేపాల్తో ఆల్మోస్ట్ 1,700 కిలోమీటర్లు, 1,757 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది. తర్వాత భూటాన్తో మనకి ఇక్కడ నుంచి మన ఇవన్నీ నార్త్ ఈస్ట్ స్టేట్స్ మేడం. భూటాన్తో 699 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ బోర్డర్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్తో ఒక ఏరియాలో 106 కిలోమీటర్స్ మనకు ఉంది. మొత్తం కలిపి 15,000 కిలోమీటర్లు ఇండియా షేర్స్ ఇట్స్ ల్యాండ్ బోర్డర్ విత్ 7 కంట్రీస్ ఆల్మోస్ట్. పాకిస్తాన్తో ల్యాండ్ బోర్డర్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్తో ఉంది, నేపాల్తో ఉంది, భూటాన్తో ఉంది, చైనాతో ఉంది, బంగ్లాదేశ్తో ఉంది. శ్రీలంకతో మనకి వాటర్ బోర్డర్ ఉంది. దీన్ని పాక్ స్ట్రైట్ అంటారు. దీన్ని పాక్ స్ట్రైట్, PALK, పాక్ స్ట్రైట్ అంటారు. సో ఇది మన యొక్క భారతదేశ భౌగోళిక స్వరూపం. ఇందులో ముఖ్యంగా మనము బంగ్లాదేశ్ గురించి మాట్లాడతాం. ద లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ వి షేర్ విత్ బంగ్లాదేశ్ అని చెప్పాను కదా. 4,096 మీకు ఇక్కడ చూడండి పెద్ద సర్కిల్ ఉందండి. అందుకని మీకు ఇదంతా. సో ఈ బంగ్లాదేశ్ కి మనకి యాక్చువల్ గా బంగ్లాదేశ్ యొక్క స్వతంత్రంలో కూడా భారత్ సహాయం చేసింది 1971లో. మనం చేయకపోతే బంగ్లాదేశ్ ఏర్పడేది కూడా కాదు. సో వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉండాలి. మొన్నటి వరకు కృతజ్ఞత కలిగే ఉన్నారు షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నంత వరకు. ఆగస్టు 2024 నుంచి పిక్చర్ మారిపోయి అక్కడున్న భౌగోళిక స్వరూపం, రాజకీయ స్వరూపం మారిపోయి అక్కడ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసి షేక్ హసీనా గవర్నమెంట్ ని దించేసిన తర్వాత అమెరికా జోక్యం చేసుకుని మొహమ్మద్ యూనస్ అనే అతన్ని చీఫ్ అడ్వైజర్ గా పెట్టింది. ఆ చీఫ్ అడ్వైజర్ కింద 22 మంది అడ్వైజర్స్ పెట్టుకుని ఆయన ఇప్పుడు బంగ్లాదేశ్ ని రూల్ చేస్తున్నారు. ఓకే. బంగ్లాదేశ్ లో ఇప్పుడు పాకిస్తాన్ లో అయితే ముల్లా, మిలిటరీ అండ్ ISI ఈ 3 ఇంపార్టెంట్. సివిల్ సొసైటీ అంత యాక్టివ్ కాదు పాకిస్తాన్ లో, మీకు తెలిసిందే. ప్రజాస్వామ్యబద్ధం కాదు. బట్ బంగ్లాదేశ్ లో కూడా ఇప్పుడు అదే పరిస్థితులు ఏర్పడినాయి. కాబట్టి బంగ్లాదేశ్ తో మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బంగ్లాదేశ్ లో ఉన్న రోహింగ్యా ముస్లిమ్స్ వాళ్ళు మన భారత్ లోకి రాకుండా, మన క్రాస్ బోర్డర్ ని దాటి లోపలికి రాకుండా చూసుకోవాలి. దాంతో పాటు బంగ్లాదేశ్ లో ఉన్న ఇంకా కాందీ సిక్కులు మన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో కూడా రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో బంగ్లాదేశ్ కి సంబంధించిన టెర్రర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళ యొక్క ఇంపాక్ట్ కూడా భారత్ మీద పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు దీని స్వతంత్రం దేని నుండి వచ్చింది? స్వతంత్రం దేని నుండి స్వతంత్రం కావాలని బంగ్లాదేశ్ కోరుకుంది? పాకిస్తాన్ నుంచి. పాకిస్తాన్ నుండే స్వతంత్రం కావాలని కోరుకుంది. దాని నుండి స్వతంత్రం తెప్పించడానికి మనం హెల్ప్ చేసాము. కానీ ఇప్పుడు వీళ్ళు మనకి ఆంక్షలు పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు అంటే ఇక్కడ భారతదేశం మెయిన్ ల్యాండ్ నుంచి ఇటు మనకి 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఏది? నార్త్ ఈస్ట్ 7 సిస్టర్స్ అంటారు. అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, మిజోరాం, సిక్కిం. ఈ రాష్ట్రాల్లో, ఈ 7 రాష్ట్రాల్లో ఏదన్నా సముద్రం ద్వారా ఇటు షిప్పులకి వెళ్ళాలి అంటే బంగ్లాదేశ్ పోర్టులు మనం వాడుకుంటున్నాం. సో అందుకని బంగ్లాదేశీ చీఫ్ అడ్వైజర్ మొహమ్మద్ యూనస్ ఏమంటున్నాడు, ఈ 7 రాష్ట్రాల నుంచి ఇటు మేము రాకుండా అడ్డుకుంటాము. ఎందుకంటే మీరు ల్యాండ్ పోర్ట్స్ ని మీరు అడ్డుకున్నారు కదా, బంగ్లాదేశ్ కి అండ్ ఇండియాకి మధ్య ఉన్న ల్యాండ్ పోర్ట్స్ ని అని ఆయన రిటాలియేషన్ లో మాట్లాడారు. దాని మూలాన ఇప్పుడు మనకి పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. మనకి ఇక్కడ
చికెన్ స్నెక్ అంటారు, సిలిగురి దగ్గర ఉంది, వెస్ట్ బెంగాల్ లో సిలిగురి. ఎక్కడ సార్? చికెన్ స్నెక్ అని మీరు చూడొచ్చు. ఇదంతా మన ఇండియా మ్యాప్ ఇది. సో ఇదంతా మన ఇండియా మ్యాప్. ఇది వెస్ట్ బెంగాల్ అండి, ఇది సిలిగురి. ఇక్కడి నుంచి ఇది 22 కిలోమీటర్ల ఇది ఉంటుంది అనమాట, వైశాల్యం ఉంటుంది. ద స్ట్రెచ్ ఈస్ 22 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి మీరు చూడండి ఎన్ని అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, మణిపూర్, నాగాల్యాండ్, త్రిపుర, మిజోరాం, వీటన్నిటికీ ఈ సిలిగురి కారిడార్ చాలా ఇంపార్టెంట్. ఈ సిలిగురి కారిడార్ కనుక ఏదైనా గొడవల మూలాన కనుక ఏదైనా మూసుకుపోయింది అనుకోండి, క్లోజ్ అయిపోయింది అనుకోండి, మనము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి ఇబ్బంది అవుద్ది, మనకి మెయిన్ ల్యాండ్ నుంచి అటు వెళ్తానికి లేకపోతే వాళ్ళు ఇటు రావడానికి. సో కాబట్టి ఇది మనకి స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాము. సో దీన్ని కాపాడుకుంటున్న పరిణామం క్రమంలో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీని మీద ఇక్కడ ఎక్కువ మనం ఇప్పుడు పహారా పెట్టాలి. పహారా పెట్టి ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కలగకుండా చూసుకోవాలి మనం. సో అదనమాట. సో ఈ బంగ్లాదేశ్, ఇక్కడ పక్కన ఉన్న బంగ్లాదేశ్ తో నేను చెప్పాను కదా ఇందాక మీకు, 4096 కిలోమీటర్ల బోర్డర్ లైన్ ఉంది ఇండియాకి బంగ్లాదేశ్ కి మధ్య. సో ఇక్కడ దాకా వాళ్ళ క్యాపిటల్ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్టేట్స్ నుంచి ఈ సముద్రంలోకి వెళ్ళాలి అంటే బంగ్లాదేశ్ వెళ్ళాలి. బంగ్లాదేశ్ లో ఉన్న చిట్టగాంగ్ పోర్ట్ ను దేన్నో వాడుకోవాలి మనం. అందుకని వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు పరిస్థితులు బాగోలేదు. మొన్నటి వరకు షేక్ హసీనా గారు బంగ్లాదేశ్ లో ఉన్నప్పుడు మంచి వెరీ గుడ్ రిలేషన్షిప్ ఇండియా ఎంజాయిడ్ విత్ బంగ్లాదేశ్. మన ప్రధానమంత్రి మోడీ గారు, షేక్ హసీనా గారు ఒక 1 మీటింగ్ లోనే కూర్చొని కావాల్సిన అన్ని చాలా కార్డియల్ గా, చాలా ఫ్రెండ్లీ కంట్రీ, విన్ గా ఉండేది. 2024 ఆగస్ట్ నుంచి చెప్పాను కదా పరిస్థితులు మారిపోయి, మరి అది అమెరికా జోక్యమా, అమెరికాకి ఏమన్నా లోపల ఇంట్రెస్ట్ ఉన్నాయా ఇంకా అనే దాని మీద కూడా మనం నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్ లో చూద్దాము, అమెరికన్ యాంగిల్ ఇంటూ బంగ్లాదేశ్ అఫైర్స్. ప్రస్తుతానికి వాట్ వీ హ్యావ్ టు డూ ఈజ్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ బంగ్లాదేశ్ నుంచి ఇక్కడి నుంచి వస్తున్న రెఫ్యూజీస్, అంటే ఎవరు కాందిసీకులు అంటారు తెలుగులో. ఈ రెఫ్యూజీస్ మన మెయిన్ ల్యాండ్ లోకి రాకుండా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఏదైతే బార్డర్స్ నేను బ్లాక్ చేస్తానని చెప్పిందో దానికి ముందు బంగ్లాదేశే కదా సార్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది మనకి. మీ నుండి ఏది రావాలన్నా, సరఫరా రావాలన్నా మీరు వాటర్స్ నుండే తీసుకురండి, బెల్ట్ నుండే తీసుకురండి అని చెప్పింది. అంటే బంగ్లాదేశ్ కి ఎంటర్ అవ్వాలంటే మన దగ్గర నుంచి ఏ సరికైనా అది ఏదైనా ఫస్ట్ రెస్ట్రిక్షన్స్ పెట్టింది వాళ్ళే కదా సార్, రోడ్డు వైపు రావద్దు అని. ఇన్ రిటర్న్ మనం కదా అప్పుడు తర్వాత కదా పెట్టాం రిటాలియేషన్. దానికి మనం రిటాలియేట్ అయ్యామే కానీ మనము శత్రుత్వాన్ని కోరుకోలేదు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు దే ఆర్ నాట్ ఏ స్ట్రాంగ్ కంట్రీ. బంగ్లాదేశ్ ఆల్సో వెరీ వీక్. పాకిస్తాన్ తర్వాత నెక్స్ట్ వీక్ కంట్రీ బంగ్లాదేశ్. సో తిరిగి మళ్ళీ వాళ్ళు కాళ్ళబేరానికి వస్తారు. ఎట్లయితే పాకిస్తానీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కాళ్ళబేరానికి వచ్చి మా వల్ల కాదు, మీరు మా ఎయిర్ ఫోర్స్ బేసెస్ అన్నింటిని కొట్టేశారు, దయచేసి ఆపండి అంటేనే కదా మనం ఆపింది, కాల్పులు విరమణ జరిగింది. సో సేమ్ బంగ్లాదేశ్ కూడా దానికి అంత సీన్ లేదు. ఏది దానికి కదా, అది ప్రపంచంలో వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేంత సీన్ దానికి లేదు. ఎనీవే ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ బెగ్ వన్ డే దట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ అస్ అని. దట్ డే ఇట్ విల్ కమ్ వెరీ సూన్. ఎగ్జాక్ట్లీ. అది వీళ్ళు చేసిన వ్యాఖ్యలు ఎక్కడ చేశారు అంటే, ఇక్కడ మొహమ్మద్ యూనస్ అనే ఆయన చైనాకి వెళ్ళి చైనాలో చేశారు కామెంట్స్. ఏమని చేశారు అంటే, ఈ 7 సిస్టర్స్ ఇండియాలో ఉన్న ఈ 7 సిస్టర్స్ ఈ స్టేట్స్ కి ఏ సరఫరా వెళ్ళాలన్నా మా నుండే రావాలి, మేము లేకపోతే అసలు వీళ్ళకి ఏమీ లేదు, బట్టలు లేవు, తిండి లేదు, ఆయిల్స్ లేవు, ఏమీ లేవు అని మాట్లాడడం. అది చైనాకి వెళ్ళి మాట్లాడడం అనేది చైనా సపోర్ట్ తీసుకొని మాట్లాడా అన్నది బాగా మనకు అర్థమైంది. మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి, ఆయన కింద అంటే ఆయన టీంలో పనిచేస్తున్న వివేక్ మిశ్రీ గారు, ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ దే హ్యావ్ టేకెన్ నోట్ ఆఫ్ వాట్ బంగ్లాదేశ్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ చైనా అనేది. దాన్ని మనం చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తున్నాం. బంగ్లాదేశ్ కి అంత సీన్ లేదు, తప్పనిసరిగా కాళ్ళబేరానికి వచ్చి భారత్ కి చెప్పినట్టు వినే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లు సార్, వెన్ కమ్ టు నేషనల్ మ్యాటర్స్, బార్డర్ మ్యాటర్స్ లోకి వచ్చినప్పుడు మనకి ఏది ముందు ఏవి గుర్తురావు, మంచి గుర్తురాదు, చెడు గుర్తురాదు. అప్పటికి ఆ వ్యాపారం జరిగిందా లేదా, ఇంట్రెస్ట్ ఎంత మంచి చేసినా ఇప్పుడు చూసారా ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అది ఎవరిని చూసుకొని ఏర్పడ్డాయా కూడా మనకు తెలుసు. ఈ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ బంగ్లాదేశ్ లో కూడా ఉంది, ఈ చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ పాకిస్తాన్ లో కూడా ఉంది, నేపాల్లో కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నమాట వాస్తవము, నేపాల్లో కూడా. సో వీటన్నిటిని మనం కాపాడుకోవాలి. చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ పాకిస్తాన్, చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ నేపాల్, చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇన్ బంగ్లాదేశ్. సో వీఆర్ వెరీ మచ్ అవేర్
హౌ చైనా ఈస్ ట్రైంగ్ టు ప్లే ఏ స్మార్ట్ రోల్ బిహైండ్ ద స్క్రీన్స్ అని, బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రాటజీ టు కౌంటర్ చైనా. దాన్ని మనము ఇంకా విపులంగా ఇప్పుడు టీవీ స్టూడియోస్ చెప్పాల్సిన అవసరం లేదు. గివెన్ ఇంప్లిమెంట్ అయినప్పుడు మనం డైరెక్ట్ గా వచ్చి మాట్లాడదాం. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. థాంక్యూ హర్షిని గారు. థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.